హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఛానల్. ఈరోజు అయితే 1000 కోట్లు అయితే మొత్తానికి పోస్టర్ అయితే మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. వైజయంతి మేకర్స్ అయితే ప్రభాస్ గారు అయితే కల్కి మూవీతో 1000 కోట్లు కొట్టారు. అప్పుడెప్పుడు జమాన్ల బాహుబలి అంటే 2017 బాహుబలితో 1000 కోట్లు కొట్టిందనమాట. అంటే దాదాపు సాహో మూవీ, రాధేశ్యామ్, ఆదిపురి సలార్ మూవీ అన్నీ 700-800 500 కోట్ల దగ్గరనే అయిపోయింది. కానీ మన కల్కి మూవీ అయితే దగ్గర దగ్గర 1000 కోట్లు అనమాట. భారతీయుడు 2 ఏమైనా డామినేట్ చేస్తుందంటే డామినేట్ అయితే అస్సలు చేయలేదన్నమాట. ఎందుకంటే అది వన్ డేలో 25 కోట్లు మాత్రమే కలెక్షన్ అయితే చేయడం జరిగిందనమాట. కానీ మన కల్కి సినిమా అయితే దాదాపు 1000 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది. ఈ మామూలు మాట అయితే అస్సలు కాదనమాట. మన ప్రభాస్ ఒక రేంజ్ అని చెప్పుకోవచ్చు. ప్రభాస్ ఒక్కడే 1000 కోట్లు కొట్టే గల సత్తా ఉన్నాడు ప్రభాస్ ఒక్కడే అనమాట. ఇంకేమున్నాయి అక్కడ, అమితాబ్ బచ్చన్ గారి పోస్టర్ అండ్ కమల్ హాసన్ గారిది దీపిక పడుకునే మూవీ మేకర్స్ అయితే అవన్నీ 4 పోస్టర్లు అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. అవి చాలా బాగున్నాయి అని చెప్పుకోవచ్చు. 1000 కోట్లు అంటే ఏంది, ఒక పెద్ద 1000 కోట్లు అంటే ఎపిక్ మహా బ్లాక్ బస్టర్ అనమాట. కమల్ హాసన్ గారు యాక్టింగ్, అమితాబ్ బచ్చన్ గారు అబ్బా కొన్ని కేమియో రోల్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. నెక్స్ట్ లెవెల్ నాగార్జున అయితే ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. అంటే నేను సినిమా చూస్తున్నప్పుడు అసలు తెలుగు సినిమా కాదు, ఒక హాలీవుడ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలిగిందనమాట. కర్ణుడి క్యారెక్టర్ అయితే ప్రభాస్ జీవించేస్తాడని చెప్పుకోవచ్చు. రాముడి క్యారెక్టర్లో అప్పుడు ఏమన్నా అది పోసేటప్పుడు బాలే క్యారెక్టర్ సెట్ కాలే అన్నట్టు, కల్కి సినిమాకి అయితే కర్ణుడి క్యారెక్టర్ సెట్ అయిందని చెప్పేసి ప్రజలందరూ ఒక రేంజ్గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఇవాళ 1000 కోట్ల మార్కు టచ్ చేసినప్పుడు కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది అనమాట. కంగ్రాచులేషన్ కల్కి మూవీ టీం అందరికీ. ఓకేనా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.